ఫ్రెండ్స్, యూట్యూబర్ వైష్ణవిని చంపిన తన భర్త హరిబాబు ఎంత దుర్మార్గుడో ఇప్పటికే మనకు తెలిసింది. తను చేసిన పనులు కానీ, అసలు నిజం చెప్పాలి అంటే చాలా దారుణమనే చెప్పాలి. క్రూరం, కర్కోశకం అనే చెప్పాలి. అయితే, అయితే ఇక భర్త చేతుల్లో చనిపోయిన ఈ అమ్మాయి విషయంలో ప్రతి ఒక్కరు కూడా న్యాయం కోసం చాలా అంటే చాలా పోరాడుతున్నారు. వాళ్ళ వాళ్ళు చేయగలిగిన విధానం అంటే ఇప్పుడు ఈ హరిబాబు అనేవాడు శిక్ష నుంచి తప్పించుకోకూడదు. హరిబాబే కాదు. అయితే ఈ అమ్మాయి చావుకి ఎవరైతే పాల్పడ్డారో ప్రతి ఒక్కరు శిక్షార్హులే. ఎందుకనంటే చంపినవాడే గాదు కదా! చం చం చావ చంపించడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే నిజానికి అసలు సీసీటీవీ ఫుటేజ్‌ని గమనించిన పోలీసులకి చాలా భయంకరమైన విషయాలు తెలిసాయి. అయితే ఈ ఈ హరిబాబు అనే వ్యక్తి గతంలో ఒక హాస్పిటల్‌లో కాంపౌండర్‌గా పనిచేస్తుండేవాడు. అయితే ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రిందట 4 నెలల గర్భం కదా! హాస్పిటల్‌కి వెళ్ళింది. హాస్పిటల్‌కి వెళ్ళి చెకప్‌లు గట్రా, స్కానింగ్‌లు గట్రా చేయించుకుంది. అయితే ఇక ఆ తర్వాత నుంచే వీడి అస్సలి బండారం బయటపడింది. అంటే వీడు ఎలా అంటే అర్ధరాత్రుల్లో వాళ్ళ ఇంటి బయటకు రావటము, చుట్టుపక్కల ఆల్‌మోస్ట్ అంటే ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండటం లేదు. సాధారణంగా ఒక దొంగ పని చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తులు రిక్కీ చేస్తారు. రిక్కీ చేయటం అంటే ఏంటంటే ఉన్నవాళ్ళు ఎవరు? అంటే ఎవరొస్తారు? ఏ టైంకొస్తారు? ఎందుకొస్తారు? ఇట్లాంటి రకరకాల విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. అయితే ఇక ఈ క్రమంలో ఈ హరిబాబు కూడా అదే వ్యవహార తీరులో ప్రవర్తించాడనమాట. అంటే బైక్ మీద బయటకి వెళ్ళిపోయి వీడియో కాల్స్ వాళ్ళ అన్నతో మాట్లాడటము. అయితే నిజంగా వాళ్ళ అన్నయ్యతో నార్మల్‌గా మాట్లాడేటట్టయితే ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదా! అన్న, అమ్మతో మాట్లాడడానికి ఏ భార్య రిస్ట్రిక్షన్ పెట్టదు. అయితే బైక్ మీద వెళ్ళిపోయి, అక్కడ మెయిన్ రోడ్ మీద మాట్లాడటము. అంతే కాకుండా కొన్ని రోజుల పాటు ఒక ఆ బ్యాగ్‌లో కొన్ని సామాన్లు వేసుకొని అటు ఇటు తిరగటము. ఆహ్, అన్మ సడెన్‌గా హఠాత్తుగా బయటికి రావటము. అనుమానాస్పదంగా చుట్టూ ఇళ్ళకి సంబంధించిన మనుషుల రాకపోకలు గమనించడం. అంటే ఇదంతా చేశాడంటే, రేపొద్దున నేను ఈ కూని చేసి వెళ్ళిపోతే నన్నెవరు పట్టుకోకూడదు. నేను చాలా క్యాజువల్‌గా బయటికెళ్ళిపోవాలి. నేను చేసినట్టుగా ఉండకూడదు అని చెప్పి అతను ప్రవర్తించాడనమాట. అంతే కాకుండా వాళ్ళ ఇంటి నుంచి హైవేకెక్కడానికి షార్ట్ ఫార్మ్ ఏంటి? ఇటువంటివి గమనించాడు. నిజానికి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీస్ కొన్ని పనిచేయలేదనమాట. కానీ మా మెయిన్ రోడ్ మీద కొన్నుంటాయి గదా! వాటి ఆధారంగా కొన్ని తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇక సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడిన విషయం ఏంటి అంటే ఆ రోజు ముఖ్యంగా వీళ్ళ అమ్మ, అన్నయ్యలుంటారు చూసారా? వాళ్ళు కూడా టెన్షన్‌గానే ఉండటం చాలా క్లియర్‌గా గమనించిందనమాట. సో, ఈ క్రమంలో మనం చూసినట్టయితే ఈ దుర్మార్గుడితో పాటు వాళ్ళ ముగ్గురు కూడా చాలా కీలక పాత్ర పోషించారు. అయితే పోలీస్ ఎంక్వైరీలో కూడా వీళ్ళ అమ్మ చాలా అంటే చాలా విషయాలు బయటపెట్టింది కాబట్టి, ఇక మొత్తం అంతా కూడా గజిబిజి గందరగోళం అని చెప్పుకోవాలి. ఇక వైష్ణవి మరణానికి సంబంధించి వాళ్ళ అన్నయ్యలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ, చాలా గట్టిగా పోరాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ఊరు వాళ్ళైతే హరిబాబుని గనక వాళ్ళ చేతికి అప్పచెప్తే బడిత పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరు చట్టాన్ని చేతికి తీసుకోకూడదు కాబట్టి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వైష్ణవికి న్యాయం జరగాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.